తల్లిదండ్రులు లేదా స్నేహితులు కూడా అడుగుతారు కొన్నిసార్లు. ఏమని? అరే, ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావురా, ఇప్పుడు ఎట్లా అయిపోతున్నావు, నీకు అర్థమవుతుందా? స్నేహితులు అడుగుతారు. పోనీ బంధువులు కూడా అడుగుతారు. ఏమని? ఒకప్పుడు ఎట్టా బతికేవురా, ఇప్పుడు నువ్వు ఎట్ట బతుకుతున్నావు, నీకు అర్థమవుతుందా? అడిగేవాళ్ళు లేరా? గట్టిగా చెప్పండి. ఉన్నా అంటే ఎలా ఉన్నా మనం ఎలా అయిపోతున్నాం? అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన నిన్ను కూడా నన్ను పక్కన పెట్టండి. నా స్థానంలో దేవుడే నీ దగ్గరికి వచ్చి నీ ముందుండి ఈ మాట అడుగుతున్నట్టుగా భావించాను. ఇప్పుడు దేవునికి నువ్వేం చెప్తావు? దేవుడు అడిగాడు నేను ఈ మాట. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎలా చూశాను, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు నిన్ను అడుగుతున్నాడు. కారణాలు చెప్తే దేవుడు వినడు. మీకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, విశ్వాసంలో మనకి తెలియని అర్థం కాక వ్యర్థంగా బ్రతుకుతున్న ఒక విషయం ఏంటో చెప్పిన, ఇక్కడికి వచ్చిన మనము కానీ మనకు దేవుడు ప్రేమించిన 3 సంఘ విశ్వాసులుగా నేను కళ్ళతో చూచి మనసుతో ఆలోచనలోనికి ఒక గ్రహింపులోనికి వచ్చిన ఒక గొప్ప విషయం ఏంటో చెప్పిన, మీరు దేవుని బాగా ప్రేమిస్తారు, దేవుని పని కూడా కష్టపడి చేస్తారు. కానీ అదంతా నాకు ఎలా కనపడుతుంది అంటే, పొయ్య మీద పాలు పెట్టినప్పుడు అది పొంగినప్పుడు వచ్చేటువంటి ఆ పరిస్థితి చూడండి, ఆ విధమైనటువంటి విధానమే నాకు కనపడుతుంది. ఆ తర్వాత ఆ పొంగు కాసేపటికి ఏమైపోతుంది చెప్పాలి, అణిగిపోతుంది, నిమ్మలమైపోతుంది. ఈరోజు దేవుని బిడ్డల మనస్సులు కూడా పొంగుతున్నట్టుగానే ఉన్నారు, కానీ వారు ఎలా అయిపోతున్నారో తెలుసా? అణిగిపోతున్నారు, చలాయిపోతున్నారు. దేవుడి నిన్ను పొంగి ఒక ఉన్నతమైన బిడ్డగా ప్రభు చూడాలనుకుంటున్నాడు. అది చూడాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ప్రియులారా. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. త్వరగా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు, హల్లెలూయా హల్లెలూయా, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినప్పుడు? ఇదేంటది మరి? ఇక్కడికి వచ్చినాక నువ్వు ఎలా ఉండాలి అమ్మా? అందరూ చెప్పట్లా. జాగ్రత్త అంటే ఏమైనా పోగొట్టుకున్నావా? ఏమైనా కోల్పోయావా? ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు జాగ్రత్త? నీకు వస్తున్నాము కానండి దేవుని మీద ఆసక్తి మనలో కనపట్లేదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీకు ఒక విషయం చెప్పనా, ఇక్కడ కూర్చున్నాం. అందుకే అంటున్నాడు, మందిరానికి వస్తున్నావు. ఎక్కడికి వచ్చేది? గట్టిగా చెప్పండి. మందిరానికి వస్తున్నావు. మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంట? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నావో జాగ్రత్తగా చూసుకో. దేవుడిని చూస్తున్నాడు ఇక్కడ. దేవునికి నువ్వు ఆసక్తి కలిగిన రీతిలో దేవుని వాక్యము నీలోనికి చేర్చుకుని ప్రభు కొరికి ఆశతో ఉన్నట్లుగా ఆయన ఇక్కడ చూడాలి. ఈరోజు ఇక్కడికి వచ్చిన కాంచి మన జీవితం ఎలా అయిపోతుంది అంటే, నా బడి నాదే, నీ బడి. గట్టిగా చెప్పట్లు బట్టి, గట్టిగా చెప్పట్లు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటాడు అంటే, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నావో జాగ్రత్తగా చూసుకో. ఈరోజు 2 వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను. ఒక ఆయన జీవితం ఎంత అద్భుతంగా ఉంది అంటే, బ్రతుకుట క్రీస్తే సావైతే చాలు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? బ్రతుకుట క్రీస్తే చావైతే
దానికి మించిన భాగ్యం నాకు అమ్మా ఇటు చూడాలి, అందరూ ఇటు చూడాలి. కొంచెం ఏదో నాకు తెలుసులే కానీ కొంచెం యాక్టివ్గా ఉందండి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. అపోస్తులైన పౌలు మారక ముందు స్థితి ఏంటో తెలుసా? హింసించేవాడు. అకాయ్ ఏం చేసేవాడు? హింసించేవాడు. కొంతమందిని పాడు చేసేవాడు, కొంతమందిని సరసాలకు ఈడ్చుకుని వెళ్ళేవాడు, అవమానపరిచేవాడు, హేళన చేసేవాడు. అదే వ్యక్తి దేవుడు పట్టుకుని మార్చిన తర్వాత ఎలా మారాడు తెలుసా? అదే వ్యక్తి అంటాడు, నేను బ్రతుకుట క్రీస్తే, నాకు చావైతే. బ్రతికితే దేవుని సేవ చేస్తా, చచ్చిపోయినా దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎలా ఉన్న వ్యక్తి ఎలా మారిపోయాడు అన్న దానికి నిదర్శనం ఏంటంటే, అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయంలో తన లక్షణాలు కనపడతాయి. చాలా దుర్భరమైన జీవితం. అలా ఉన్న వ్యక్తి దేవుని కొరకు మారాడు, మార్చుకున్నాడు. ఇప్పుడు ఆయన జీవితం ఎలా ఉందో తెలుసా? ఒకప్పుడు హేళన చేశాడు, ఇప్పుడు అవమానం అనుభవిస్తా ఉన్నాడు. ఒకప్పుడు అందరినీ నిలిచిపెట్టాడు, ఇప్పుడు ప్రభువును బట్టి పరిచర్యను బట్టి అతను ఏం చేస్తున్నాడు తెలుసా? శ్రమలు అనుభవించడానికి కూడా ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. నొచ్చుకోవట్లా, ఎప్పుడు సడుక్కోవట్లా, ఎప్పుడు బాధపడట్లేదు. దేవుని కొరకు ప్రతిదీ సహిస్తూ వచ్చాడు. ఎంతగా సహిస్తూ వచ్చాడు తెలుసా? 1 తక్కువ 40 కొరడా దెబ్బలు ముమ్మారు తిన్నాడంట. యేసయ్యను ఎన్నిసార్లు కొట్టారు అయ్యా? యేసయ్యను ఎన్నిసార్లు కొట్టారు? యేసయ్యను కొరడాలతో ఎన్నిసార్లు కొట్టారండి? ఒకసారి. కానీ పౌలు ఎన్నిసార్లు తిన్నాడంట? ముమ్మారు కొట్టబడ్డాడంట. దేనితో? ఎలా ఉన్నవాడు? ఒకప్పుడు కొట్టినాడు, ఇప్పుడు కొట్టించుకుంటున్నాడు. ఒకప్పుడు తిట్టినాడు, ఇప్పుడు తిట్టించుకుంటున్నాడు. ఒకప్పుడు హింసించినాడు, ఇప్పుడు దేవుడి కొరకు హింసను భరిస్తున్నాడు. ఎలా ఉన్నా నీవు ఎలా మారుతున్నావు? అలా ఉన్న సౌలు ఇలా పౌలుగా మారి దేవుని కొరకు పనిచేస్తూ వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనుక గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా సార్లు ఏం చేస్తామో తెలుసా? విశ్వాసమే పుట్టుకుంటూ ఉంటాం. ఎవరెవరు చేయొచ్చా? మాట్లాడండి. చేయొచ్చా? చేయకూడదు. ఆయన ఏం చేస్తున్నాం? దేవుడు మెచ్చుతాడా? దేవుడు ప్రేమిస్తాడా? ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము అందరినీ ఒకే రీతిగా ప్రేమించాం. ఒకవేళ ఎవరైనా బయట అన్నిళ్ళు వచ్చారనుకో లోపలికి, అందరినీ మనం ఎలా మనకి ఇష్టమైన ప్రేమించిన రీతిగా అన్నిళ్ళు కూడా అలాగే ప్రేమిస్తామా? కొన్ని మనం చేసే పనులు దేవుని ఎరగని వారి మనస్సులను కూడా గాయపరుస్తున్నాయి. దేవుని స్తోత్రం. ఆశ్చర్యం ఏంటంటే ఈ 3 రోజుల సభల్లో అన్యులు కూడా నిలబడి గట్లు పట్టుకుని దేవుని పరిచర్య చేశారు. దేవుడు దీవించిన ఆమేన్. ఎవరు? అదే ఆశ్చర్యం. ఆ ప్రాంగణంలో అడుగు పెట్టండి, ముఖాలెప్పుడు కూడా ఈసారి వచ్చి వెనకాల కూర్చుని వాక్యం అంతా విని సర్వం చేసిన పరిస్థితి. మరి నువ్వెలా మారిపోతున్నావు? ఎలా ఉన్నావు? ఎలా మారావు? ఇది నేను అడుగుతున్నాను, నిలదీస్తున్నాను, నన్ను అంటున్నాడు అనుకుంటే నీ జీవితంలో మార్పు రాలేదు కూడా. దేవుని బిడ్డగా నువ్వు ఆలోచించి అసలు నువ్వు ఎలా ఉన్నావు, ఎలా మారుతున్నావు అర్థమవుతుందా? 2వ వ్యక్తి ఉన్నాడండి,
దేవుడే తనను ఒక ఉన్నతమైన స్థితిగా నిలబెట్టాడు. ఆ వ్యక్తి చివరికి ఎక్కడికి పరిగెత్తాడు తెలుసా? ఎక్కడికి? మరణకాల టైంలో దేవుని యుద్ధ నుండి ఏ వార్త వినలేక, ఏ జవాబు రాక, ప్రవచనాలు వినలేక, ఏది తనకి అనుకూలంగా మాట్లాడేవాళ్ళు కానీ, తెలియపరిచేవాళ్ళు కానీ, చెప్పగలిగిన వాళ్ళు కానీ ఎవ్వరు రాకపోగా ఆ దేశంలో ఎవరైతే ఉండకూడదని తరిమేశాడో, ఎవరిని తరిమేశాడు? సోది చెప్పే వాళ్ళను, సిగ్నల్ చెప్పే వాళ్ళని సౌలు తరిమేశారు. అలాంటి సౌలు దేవుని దగ్గర ప్రత్యక్షత చూడలేక ఎక్కడ పరిగెత్తాడు? ఇప్పుడు తరిమేసిన సోదరుల దగ్గరికి పరిగెత్తుకెళ్ళి మారు వేషం వేసుకుని కూర్చొని చెప్పించుకుని తిరిగి వచ్చిన జీవితంలోనికి దిగజారిపోయాడు. అందుకే గలతీ పత్రికలు ఏమంటాడో తెలుసా? ఎవరు మిమ్మల్ని భ్రమపరిచారో మొదట ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా ముగించదరా. ఒకప్పుడు ఎలా ప్రారంభించావు? నీ ప్రారంభం ఎలా ఉంది? ఆత్మతో నడిపించబడ్డావు, ప్రార్థనతో నడిపించబడ్డావు, వాక్యముతో నడిపించబడ్డావు. కానీ ఇప్పుడు అన్ని పోయాయి. ఏమైపోయింది? అన్ని వరపించుకుంటున్నావు. ప్రార్థన లేదు, సహవాసం లేదు, మందిరము లేదు, పరిచర్య లేదు, ఏ అనుభవం లేకుండా ఈరోజు బ్రతికట్ట తయారైంది. ఎలా ఉన్న నీవు ఎలా మారిపోయావు? అర్థమవుతుందా నీకు? దేవుని ఎదుట నిలబడితే ఆయన ముఖ దర్శనము చూడటానికి కూడా అర్హతని పొందుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ప్రారంభించింది మన జీవితం? మన ఆత్మీయ నడవడిక ఎలా ప్రారంభించబడింది? దేవుని రక్తములు కడగబడి ఒక శ్రేష్టమైన ఉన్నతమైన బిడ్డగా నిన్ను నన్ను దేవుడు మార్చుకుని విలువైన దేవుని మందిరములో పెట్టాడు. ఏదో నువ్వు వచ్చి ఊరకి వెళ్ళిపోయే స్థలం అనుకుంటున్నావేమో. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. ఎక్కడైతే దేవుని అంగీకరిస్తూ బాప్తిసం తీసుకున్నావో ఆ రోజు అక్కడ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ రోజు నువ్వేం చెప్పావో తెలుసా? ఒకవేళ నువ్వు మర్చిపోతున్నావేమో, ఎక్కడైతే నువ్వు దేవునికి మాట ఇచ్చావో ఆ నీళ్లు రేపు వచ్చి దేవునికి సాక్ష్యం ఇస్తాయి. అమ్మా యవనస్తులారా, పెద్దలారా, నువ్వు ఏ నేలలో అయితే దేవునికి మాట ఇచ్చి నిలబడి నేను ఇలా ఉంటాను, ఇది చేస్తాను, ఇలా బ్రతుకుతానని తీర్పు రోజున ఆ నీళ్ళు వచ్చి దేవుడి దగ్గర సాక్ష్యం ఇస్తాయి. అశమాష అనుకుంటున్నావేమో. అప్పుడైతే ఇచ్చేసాను, అయిపోయిందిలే, ఇప్పుడు నా ఇష్టం. తిరుగు. ఎంతకాలం తిరుగుతావు? ఎంతకాలం పరిగెడతావు? చివరికి నీ జీవితం ఏమైపోతుందో తెలుసా? అటు కాకుండా ఇటు కాకుండా సౌలు వాళ్ళే దిగజారిపోయిన బ్రతుకుల్లోకి వెళ్ళిపోతావు. వెళ్ళిపోతే నువ్వు దేవుని తిట్టుకో, సేవకుని తిట్టుకో, సంఘాన్ని తిట్టుకో, పరిచర్యని తిట్టుకో, కానీ నీ జీవితం చివరికి ఎట్లా మారుతుంది అంటే దిగజారిపోతూ వెళ్ళిపోతుంది. అంతే. కలవలేవు. మనస్సు ఉండదు దేవుడితో ఉండాలని. ఎప్పుడు ముగిస్తారా? ఎప్పుడు వెళ్ళిపోతామా? ఎప్పుడు ఆమెనంటారా? వెళ్ళిపోతామా? నీ మనసు అంతా దాని వ్యక్తి కానీ ఇంకా కాసేపు కూర్చుని ఈ మాటలను బట్టైనా నా దేవుణ్ణి వెతికే వ్యక్తిగా నేను ఉండాలి అనే ఆలోచన మన హృదయానికి రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి అందరూ. ఎలా మారుతుంది మన జీవితం? ఇద్దరు వ్యక్తులు చూస్తున్నాను ఇక్కడ. ఒక ఆయన మన ఒక వ్యక్తి నాకు తీసి
ఇది మన జీవితం దేవుని దగ్గరికి రాకముందు. ఏది అందరు చూడాలి. ఎలా ఉంది? ఎలా ఉందండి ఇది? గలాస ఇది ఎలా ఉంది? కలర్ మురికి. మన జీవితం ఇలా ఉన్నదాన్ని అందరు కనపడుతుందా? కనపడుతుందా? ఇప్పుడు ఏసై దగ్గరికి వచ్చినాక ఏం చేశాడు తెలుసా? ఆ కలర్ అంతా తీసేశాడు. ఇలా మెల్లిమెల్లిగా నీ జీవితం ఎట్ట వచ్చింది అంటే ఎట్ట తెల్లగా మారింది. ఎట్ట మారింది? ఎట్లా మారింది? కలర్ పోయి కడిగాడు. నీలో ఉన్న మురికంతా కడిగాడు. ఎక్కడ ఉంచలా, నువ్వు ఉంచుకుంటావేమి. ఇంకా నీలో ఉన్న మురికంతా చెత్తంతా కడిగేశాడు. తెల్లగా మార్చుకున్నాడు. ఒక అందమైన జీవితంగా మార్చాడు. శ్రేష్టమైన వ్యక్తిగా మార్చాడు. మందిరానికి వచ్చాడు. ఇప్పుడు ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉన్నా నీ జీవితం ఎలా మారింది అంటే, దేవుడు ఇంత గొప్పగా మార్చిన జీవితాన్ని కూడా అదే ఏం నచ్చట్లా. కొన్నాళ్ళు బాగానే ఉన్నావు, కొన్నాళ్ళు మంచిగా ఉన్నావు, ఇదే బాగుంది, ఈ మురుకులో దుల్లాడుతున్నాను. ఇదే మురుకులో ఉంది మన జీవితం. నిజం, ఈ మురికికే వచ్చేసింది. మళ్ళా మనం ఏమనుకుంటున్నాం తెలుసా? దీనికి నేను బాగానే ఉన్నాను. నిజమే కావచ్చేమో నీకు మాట, నీ మటుకి. కానీ నీలో ఉన్న మురుకు నీకు తెలియదు. ఎవరికి కనపడుతుంది అమ్మా? కడిగి చెప్పాలందా? నీలో ఎలాంటి మురుకుందో ఇక్కడ చూపిస్తుంది దేవుడికి. నువ్వు కప్పుకున్నా దాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేసిన ఈ మురుకు పోదు. ఈ మురుకుతోనే ఉంటుంది నీ బతుకంతా. ఈ మురుకుతో నేను జీవితం అంతా ఉంటుంది. ఈ పైన మాత్రమే గ్లాసు తెల్లగా ఉంటుంది, లోపలదంతా మురికే. ఎవరికి ప్రయోజనం నీ జీవితం? ఎవరికి ఉపయోగం నీ జీవితం? నాకు దేవుడు కావాలని ఆశతో పరిగెత్తుకొచ్చావుగా. దేవునితో మరణం వరకు ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ఆయన కొరకు నేను బ్రతుకుతానని చెప్పావుగా. మరి ఎందుకు వచ్చింది మురుకు? ఎవరైనా తీసుకొచ్చి నీలో పెట్టారా? దేవుని స్తోత్రం చెప్పాలి. ఎవరైనా తీసుకొచ్చి పెట్టారు నీలో మురుకు? ఇప్పుడు వైట్ షర్ట్ నేను వేసుకుని వెళ్తున్నాను, నా మీద ఎవరైనా మురికేస్తే నేను ఊరుకుంటానా? అమ్మా గట్టిగా చెప్పండి. ఎందుకని? ఇది నా షర్టు, నేను ధరించుకున్నాను. ఒకవేళ తెలియకో నా చేతులతో మురికట్టితే నేను దాన్ని సమర్థించుకోవటమో కడుక్కోవటమో ఏదో చేయడానికి ఇష్టపడతా. కానీ నా జీవితం, నా షర్టును వేరొకరు పాడు చేస్తే దాన్ని నేను సహించను. ఇప్పుడు దేవుడు కూడా అదే చేస్తున్నాడు. నేను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నేను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడు తీసుకొచ్చి కూర్చోబెడితే ఇప్పుడు మురికంతా మళ్ళా తెచ్చి పెట్టుకుంటున్నాం మనం. ఇప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఏమా చాలా కష్టపడుతున్నారు నా మాటలు వింటాను కొందరు. అబ్బా రైతులో మీ కష్టానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చింది కనుక. ఏ ప్రతిఫలం? అతి త్వరగా నిద్రపోవటమా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే ఇంత తయారైతే ఇదే బతుకుమంది. అలా కాదు, నువ్వు ఉండాల్సింది దేవునికి. ఎలా ఉండాలి అమ్మా? ఎలా ఉండాలి చెప్పరు. ఎందుకు? మన జీవితం మనకి కట్టినట్టు కనపడుతుందిగా. మన జీవితం ఏంటో మనకి అర్థమవుతుందిగా. మన క్రియలు ఏంటో మనకి అర్థమవుతుందిగా. మనం ఎలా మాట్లాడతాం మనకి అర్థమవుతుందిగా. ఎలా మనం ప్రవర్తిస్తామో మనకి అర్థమవుతుందిగా.
దేవుని స్తోత్రం. గట్టిగా గట్టిగా హల్లెలూయా. నేను అంటాను పిల్లరా, నన్ను ఈ లోపల ఈ బాటిల్ ఇంకోదాన్ని తీసుకెళ్ళి చెప్తాను. ఒక్కవేళ ఎలా అయినా నీ జీవితాన్ని కూడా దేవుడు ఇప్పుడు ఎలా మార్చాలని కోరుకుంటున్నాడు తెలుసా? మరలా దేవుడిని నేను ఎలా తీసుకొచ్చాడు అలా మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక్క నోట అసలు మా బతుకులు మారకూడదు కానీ మారితే వాళ్ళు మారిపోతాయి. ఏది మారుతాయి అమ్మా? ఏమైంది ఈరోజు మీ అందరికీ ఏదో లోపల మిమ్మల్ని కదిపేస్తుంది, నాకు అర్థమైంది. మామూలుగా కదపట్లేదు ఈరోజు మిమ్మల్ని. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. ఊపిరి లేనమ్మంట ఏం చేసిందంట? ఏదన్నా నిలబడ్డా అది కనపడలేదంట. దాన్ని కొంచెం పైకి పెట్టారు. ఎదుగు ఈడ కూడా కనపడి ఇలాంటి తక్కువేం కాదు. ఇదిగో మరలా నీ జీవితం యొక్క మారుస్తాడు. మారిపోతే ఎలా మారుతుందో చెప్తాను ఈరోజు. నువ్వు నిజంగా దేవుని కొరకు మారాలి అనుకుంటే దేవుని వాక్యాన్ని బట్టి నీ జీవితం కట్టబడినదాకా. అలా మారిన జీవితం ఇలా అయినా ఇప్పుడు మరలా మారటానికి ఇష్టపడితే ఇలా దేవుడు మారుస్తాడు. దీనికి నువ్వు రోజంతా పని చేయాలా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇది పెద్ద కష్టమేం కాదండి ఇలా మారటం. అమ్మ ఏనండి, కళ్ళు తెరిచానంటే ఈ ఒక్క మాట వినండి. అయినారా పిల్లలారా, మీకు కూడా కావాలా? ఎందుకంటే పరిచర్యలు ఎదుగుతున్నానని మీకు కూడా వచ్చేస్తుంది అప్పుడప్పుడు. నేనే చేస్తున్నాను అది చేయట్లేదు, మీకు కూడా వచ్చేస్తుంది. ఏంటంటే అక్కాయ గారు వింటున్నారా? అలా మారిన జీవితం కూడా ఇలా వచ్చేస్తుంది. ఎంతమందికి కావాలనుకుంటున్నారు? మొహమాటంగా చెప్పాలంటే చెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదే. చూసి కొంతమంది తించేస్తున్నారు, వెనక్కి వెళ్ళకూడదనం. కానీ ఎంత గొప్ప వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. ఒకవేళ ఇప్పుడు ఎత్తకపోయినా నేను అట్టాగే బతుకుతా, అమ్మూరికే బాగుందన్న చివరికి తీసుకెళ్ళి పడేసేస్తారు. ఎక్కడో తెలుసా? ఎక్కడ మాట్లాడండి. ఎక్కడికి? మా తల్లులు అసలు నోరెత్తట్లా. అమ్మా ఎక్కడ తీసుకెళ్ళి పడేస్తాడు? అమ్మా టిఫిన్ చేశారా? పోతుంది టిఫిన్ చేశారా లేదా అంటున్నా. అమ్మా చేస్తే మాట రావట్లేదే, చచ్చిపడిపోతుంది. గడికి చెప్పండి, ఎక్కడ పడేస్తాడు ఎత్తుకెళ్ళి? అమ్మా ఎంత భయమో నరకం అంతే కదా. మరి పోయేది అక్కడికే. ఇదే నీ స్థితి అట్టగా ఉంది, నీ పరిస్థితి అలాగే ఉంది. కానీ నేను చెప్తాను ఎలా దేవుడు మారుస్తాడు. గడి చెప్పు, గడి చెప్పు. ఎలాగూ అంటే రోజంతా నువ్వు కష్టపడి అంటున్నావు. ప్రతిరోజు వేసే పాదాల దగ్గరికి వచ్చి కూర్చోరు. పొద్దున్న సాయంత్రం తీరిక లేదని వంటలు చెప్పబాక, పని అవ్వలేదని సాకులు చెప్పబాక, ఈరోజు బాగోలేదని బలహీనతను చూపబాక. బలహీనతున్నా తింటాం, బలహీనతున్నా పని చేస్తాం. కానీ దరిద్రం ఏంటంటే ప్రార్థనకు మాత్రమే సాకులు వస్తాయి, మిగతా దేనికి రాదు. పగలంతా ఊరంతా తిరుగుతాం, చాలన్నీ తిరుగుతాం, ప్రాంతాలన్నీ తిరుగుతాం. కానీ రాత్రికి వచ్చేసరికి ప్రార్థనకు రాలేదు ఏంటంటే ఏమంటాం? చతికిలు పడిపోయాను. ఏమైపోయాను చెప్పండి? నీ బలహీనతను తీర్చేవాడు నువ్వు ప్రార్థన చేసే దేవుడు. దేవుని స్తోత్రం. ఆ బలహీనతను నీలో నుండి తీయాలి అంటే ఆ బలహీనతలో కూడా యేసయ్య దగ్గరకు వచ్చి మోకరించాలి. ఆమేన్, ఆమేన్. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం ఏం చేయాలి? 3 పూటలు తింటాం. నీకు ఎట్లా అలవాటు అవుతుందో 2 పూటలన్నా ప్రార్థన చేయటం నీకు అలవాటు కాదు. అలవాటు అయినప్పుడే బాగుపడతావు. అలవాటైన రోజే బాగుపడతావు. తింటే కడుపు నిండితేమో, ప్రార్థన చేస్తే నీ కుటుంబమే నిండితే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడ గట్టిగా. ఒకవేళ నువ్వు తింటే నీ కడుపు నిండితే
అదే నీ ఇంటిలో నువ్వు మోకాలేస్తే నీ ఇల్లంతా నిండింది. వేసి ప్రార్థన చేయి. ఇంకెన్నాళ్ళు చచ్చిపడిపోయి జీవితుంటాం. ప్రార్థన అంటే బద్ధకం, ప్రార్థన అంటే నిర్లక్ష్యం, ప్రార్థన అంటే అవిధేయత. యేసు నామములో పోవును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఒక ఉన్నతమైన పాత్రగా ప్రభువు నిన్ను నన్ను నిలబెట్టుకొనును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మారదామా దేవుని కోసం? గట్టిగా చెప్పండి. ప్రార్థన చేస్తా. మారదామా? ఇప్పుడు దాకా మారలేదు కదా. ఇప్పుడు దాకా మారేమో మారలేదా? మారే వాళ్ళకి ఇంకెందుకు మార్పు? నిజంగా మారాడా? మనం ఎంత తెలియగలిగిన వాళ్ళం చెప్పనమాట. అయ్యా దేవుడు అంటే అంత ఇదనుకున్నా నాకు అంటారు. రేపొద్దు పని మానేసారంటే అందరం ప్రార్థన చేయాలి. అయ్యా అమ్మా మారుతావా మారుతావా? అయిపోయా. బోర్లో గాలంతా పోయా. బోర్లో ఇందాక ఎంత చక్కమంది మాట. ఇప్పుడు ఏమైంది? అది మన స్థితి. దేవుని కోసం ఒక్కరోజు ఏంటయ్యా రా, ఎన్ని రోజులు రమ్మంటావో అనే తెగింపు ఉండాలి దేవుని బిడ్డకి. అది లేనంత కాలం నీ జీవితం అట్టాగుంటుంది. అంటే రోజు కూర్చోబెట్టడం అది మా పని కాదు. నీలో నిజమైన విశ్వాసము కలిగి దేవుని కొరకు మారి దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే నీలో ఏమాట వస్తుందో తెలుసా? అయ్యా ఒక్క రోజు అంటావేంటి? నేను ఎన్ని రోజులు రమ్మంటాను రోజులు వస్తాం, రా ప్రార్థన చేస్తాం. లేడు. ఆ విశ్వాసం కలిగిన విశ్వాసులు ఈనాడు మన జీవితంలో లేదు. అదే మన బలహీనత. ఇప్పుడు చెప్పండి, మారదామా? నువ్వు వెళ్ళినది ఎక్కువ. ఇలాంటి 10 చూపించు, మా బతుకులు మారవు. ఎట్లాంటి 10 చెప్పు. అబ్బా మా అయ్యగారు ఈరోజు చాలా అద్భుతంగా చెప్పాడు, కనపడి ఎట్లా చెప్పాడంటే నా బతుకు గురించి అనుకుంటారు అంతే. అవతలకి వెళ్ళినాక సావకుడు లేదు, మందిరం లేదు. ఎక్కడ ఉంటాం? ఎవరికి నచ్చిందో అక్కడ ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా. Namo
Thank you.
మార్పు చెందవా నీవు మార్పు చెందవా